పత్తి రైతులందరికీ నమస్కారం. ఈరోజు నేను గజ్వెల్ దగ్గర రాజారెడ్డి గారని ఆయన పత్తి రైతు, వరి రైతు. పత్తిలో ఆయనకి పేడ పురుగులు, పింక్ బోల్వామ్ రాకుండా నేను ఈపీఎన్ వ్యాము వేసి కొన్ని డెమో చేసి మీకు ఆ డెమో తర్వాత మీకు ఆ గ్రోత్ వచ్చినాక చూపిస్తాం. అది ఎలా కలుపుతామో చూపిస్తాను. వీళ్ళు ఇప్పుడే అంటున్నారు రాజారెడ్డి గారు, ఆ మొక్క చూపించు, ఈ పేడ పురుగులు అన్నీ కొట్టేస్తున్నాయి, చాలా కొట్టేస్తున్నాయి, ఇట్లా ఇరిగిపోతున్నాయి అన్నారు. దానికి నేను ఈపీఎన్ అని మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఇది ఒక్కసారి మీరు కానీ వాడితే పొలం మొత్తం అది కంట్రోల్ చేస్తుంది ఈపీఎన్. ఆ ఈపీఎన్ నేను కొన్న టెక్నాలజీ ఎన్బిఆర్లో కొన్నాను. ఆ టెక్నాలజీ అది వరిలో కాటగుజ్జు పురుగు, పత్తిలో పింక్ బోల్వాము, భూమిలో ఉండే పేడ పురుగు అన్నీ తినేస్తారు అన్నమాట. ఎక్కడికి 1 కేజీ 2 కేజీలు వాడండి, మీకు ఇది మంచి రసం పీల్చే పురుగు కూడా తినేస్తారు. అది ఎంటమోపాథోజెనిక్ నెమటోడ్ అంటారు. ఆ ప్యాకెట్ ఈపీఎన్ ఇది ఎంటమోపాథోజెనిక్ నెమటోడ్. ఇది కొంచెం మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది, 30% ముద్దు ఉంటుంది. అది ఎలా కలుపుకొని ఇది ఎక్కడ చంపేస్తుందో అక్కడ పోస్తే ఇది చంపి మళ్ళీ పిల్లలు పుడతాయి. సో మళ్ళీ మీరు మళ్ళీ మేడం దగ్గర పరిగెత్తారు అక్కర్లేదు, ఇది చంపి మళ్ళీ పిల్లలు పుడితే. ఆ వీడియో కూడా ఇప్పుడు రాజారెడ్డి గారికి చూపిస్తున్నా. ఇలా ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది? పోయిన సంవత్సరం కూడా ఇప్పుడైతే జరుగుతున్నాం. పోయిన సంవత్సరం జరుగుతుంది. సో ఇది మీరు కంటిన్యూస్గా వాడాలి. ఎన్ని పంటకి, అది వరి కావచ్చు, అది పత్తి కావచ్చు, మామిడి కావచ్చు, కూరగాయలు కావచ్చు, అన్ని పంటలకి వ్యామ్ వాడాలి. వ్యామ్ అమెరికాలో అన్ని పంటలకి మ్యాండేటరీ చేశాడు. నేను రాజారెడ్డి గారి ఫామ్లో ఇప్పుడు వేసి చూపిస్తా. ఇది ఆయన సొంత పొలము, ఆ పొలంలో కూడా ఉండిపోతుంది. మొక్క ఏరుతో సహజీవనం చేస్తుంది. మొక్క ఏరుతో సహజీవనం చేసి నత్రజని, భాస్వరము, పొటాషియము, జింక్ అన్నీ అందిస్తుంది అన్నమాట. సో అన్ని పంటలు వాడుకోవాలి. తర్వాత ఆ ఏరు పీకినాక వాడింది వాడడానికి నెక్స్ట్ టైం వచ్చి రాజారెడ్డి ఫామ్స్లో పీకి నేను చూపిస్తాను.